వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళుతుందని జాతీయ ఆదివాసుల సెల్ వైస్ ప్రెసిడెంట్ బెల్లయ్య నాయక్ అన్నారు. కర్ణాటకలోని సర్కారు 40% కమిషన్ అవినీతికి పాల్పడిన దానిపై కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లింది కాంగ్రెస్ పార్టీ. ఇక ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, అదేవిధంగా తెలంగాణలో కూడా సర్కారు 30% కమిషన్ అనేది ప్రజలకు తెలుపుతున్నాం. మేము ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ప్రకటించి మరికొన్ని కూడా డిక్లరేషన్లు ప్రకటిస్తామని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. మేము అధికారంలోకి వస్తామంటున్న జాతీయ ఆదివాసుల సెల్ వైస్ ప్రెసిడెంట్ బెల్లయ్య నాయక్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు చూసుకున్నట్లయితే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బట్టి విక్రమార్క 800 కిలోమీటర్లు అయితే చేరుకుంది. అయితే ఈరోజు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు అయితే చేరుకుంది. అయితే ఈరోజు 70వ రోజు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక భారీ బహిరంగ సభకు అయితే వేలాది మంది ప్రజలు అయితే ఇక్కడికి తరలి స్వచ్ఛందంగా వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది ఒక పరిష్కార వేదికగా అంటూ కూడా ఒక కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. అయితే ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి కూడా ఒక సభ వేదిక అన్నట్టు కూడా మాట్లాడారు. అయితే ప్రస్తుతం వీటి గురించి మనతో మాట్లాడడానికి జాతీయ ఆదివాసుల వైస్ ప్రెసిడెంట్ బెల్లయ్య నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి ఇప్పుడే బట్టి విక్రమార్క పాదయాత్ర అయితే 800 కిలోమీటర్లకి అయితే చేరుకుంది. ఈరోజు 70వ రోజు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు అయితే చేరుకుంది. అయితే ఈరోజు ఒక భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం కంటిన్యూస్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఉత్సాహపరిచి టీఆర్ఎస్ ప్రజలకు వాగ్దానం చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చి గత 7-8 సంవత్సరాలుగా మోసం చేస్తున్న తీరును ఎక్స్పోజ్ చేసుకుంటూ బట్టి గారి యాత్ర గత 70 రోజులుగా కంటిన్యూస్గా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 800 కిలోమీటర్లు పూర్తి చేసుకా ఉన్నది. ఈ యాత్ర కార్యకర్తల్ని ఉత్సాహపరచడమే కాదు, రేపు అధికారంలో రావడానికి ఒక పునాదిగా మారేటటువంటి అవకాశం ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, మా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఒక ఇన్స్పిరేషన్ అయ్యి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే ఎక్కడికక్కడ హాత్ జోడో యాత్రలతోని అన్ని రాష్ట్రాల్లో బలోపేతం అవుతూ ఉన్నాం. భారీ మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించింది. తెలంగాణలో కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి వచ్చే అవకాశం ఉందని చాలా స్పష్టంగా ఇప్పటికే తేలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, ఇప్పటికే చూస్తున్నట్లయితే ఐక్యమత్యమే మహాబలం అనే నానుడి ఉంది, సామెత ఉంది. ఆ ప్రకారంగానే కర్ణాటక ఎన్నిక రిజల్ట్స్ అనేవి ఉన్నాయంటూ కూడా రాజకీయ విశ్లేషణలు అంటున్న మాట. ఇప్పటికే చూసుకున్నట్లయితే టీపీసీసీలో చూసుకున్నట్లయితే ఇప్పటికే పలు విభేదాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా కలిసి వెళ్తున్నాం అన్నట్టుగానే అంతర్గత విభేదాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. సరే, ఏ విధంగా మీరు స్పందిస్తారు? కర్ణాటకలో కూడా ఇట్టే విభేదాలు ఉన్నాయని రకరకాల ప్రచారాలు మోడీ మీడియా ప్రచారం చేసింది. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యయుతమైన పార్టీ, ఒక ఐకమత్యంతో పనిచేసే పార్టీ, సొంత అభిప్రాయాల్ని కలిగి ఉండి ఏక నిర్ణయంతో పనిచేసే పార్టీ అనేటటువంటి విషయం అర్థం చేసుకున్నారు. ఇక్కడ కూడా ఏం విభేదాలు లేవే. చివరి రోజు కూడా డీకే శివకుమార్, సిద్ధరామయ్య వేర్వేరని మీడియా ప్రచారం చేసింది. కానీ ఏం జరిగింది? వాస్తవంగా పార్టీలో అందరూ ఒకటే లైన్తో పనిచేస్తారు. ఇక్కడ కూడా అదే పీసీసీ కావచ్చు, సిఎల్పి కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, ఒక ఐక్యమత్యంతో పనిచేస్తారు. ఇప్పుడు బట్టి గారు నడుస్తూ వస్తున్నారు. మా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి రాగానే మా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రిసీవ్ చేసుకున్నారు. ఆయన తీసుకొని ఇక్కడికి వస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఐకమత్యంతో పోతుంది, సమిష్టి నాయకత్వంలో పోతుంది. అందరూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటటువంటి పద్ధతిలో కాంగ్రెస్ నాయకత్వం పనిచేస్తూ ఉంది. సార్, ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ రోజు జరిగిన ఒక అంశం గురించి అయితే మీకు తెలుసు. తలసాని రేవంత్ రెడ్డి యొక్క మాటల సంభాషణ అనేది ఒక వివాదానికి దారితీసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో యాదవుల సంఘాలను అయితే విమర్శించారు, అగౌరవపరిచినట్లు. ఈ విధంగా మాకు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కూడా రేవంత్ రెడ్డి అన్నట్టు నినాదాలు చేశారు. ఈరోజు ఒక ధర్నాలు అయితే చేయడం జరిగింది ఇందిరా పార్క్. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తిట్టింది మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు. టీఆర్ఎస్ పార్టీలో తన స్థానం బలహీనపడుతున్నటువంటి క్రమంలో ఆ అధిష్టానం మెప్పు కోసం రేవంత్ రెడ్డిని ఆయన తిట్టిండు. రేవంత్ రెడ్డికి ఆయన కౌంటర్ ఇచ్చాడు. అంటే ఆయన తిట్టడం వల్ల రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇచ్చింది. ఇది యాదవ కులానికి కానీ యాదవ జాతికి కానీ సంబంధం లేని అంశం. ఇక శ్రీనివాస్ యాదవ్ గారు ఎప్పుడు యాదవ్ లోన్ చేసుకున్నాడు? యాదవ జాతి ఉన్నతి కోసం ఎప్పుడు పనిచేసిండు? ఏ రకంగా యాదవ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిండు? నేను అంటున్నా, ధర్నా చేసినటువంటి మిత్రులు సమాధానం చెప్పాలి. శ్రీనివాస్ యాదవ్ యాదవ జాతి ఉన్నతికి చేసిన ప్రయత్నం ఏంది? యాదవ కులంలో ఆయన పుట్టొచ్చు, కానీ యాదవ జాతి నిర్మాణం కోసం పనిచేసినటువంటి సందర్భం అయితే నాకైతే, నేను దాదాపు 30 సంవత్సరాలు సామాజిక జీవితంలో ఉన్నా. 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు తెలంగాణ ఉద్యమము కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా యాదవ జాతి కోసం
కానీ బీసీ కులం కోసంగా నిలబడ్డ సందర్భం అయితే లేదు. అటువంటి వాడిని అడ్డం పెట్టుకొని ఇద్దరు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి రుద్దేటటువంటి ప్రయత్నం చేయడం తప్పు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ యాదవ జాతి నిర్మాణంలో ముందు వరుసలో ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. మొన్ననే సిద్ధరామయ్య గారిని యాదవుల్లో ఒక భాగమైనటువంటి గొల్ల కుర్మ కలిస్తే యాదవ అంటాం మనం. కుర్మ సమాజానికి సంబంధించినటువంటి సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల పట్ల, అన్ని వర్గాల పట్ల, అన్ని మతాల పట్ల, అన్ని జాతుల పట్ల కన్సర్న్ ఉంది. భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితులు కావాలని కోరుకునే నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించారు? శ్రీకృష్ణ యాదవ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది కాబట్టి స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆ ధర్నా చేసేటటువంటి వాళ్ళల్లో ఒకరిద్దరు నాయకులకు పర్సనల్ ఎజెండాలు ఉండొచ్చు, దానికోసం ఏమైనా చేస్తే చేయొచ్చు. కానీ యాదవ జాతికి వాస్తవం తెలుసు, యాదవ సమాజానికి కాంగ్రెస్ పార్టీ పట్ల స్పష్టత ఉంది. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ యాదవ్ ఉన్నాడు. నేను అంటున్న శ్రీనివాస్ యాదవ్ గారు టీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకురారా దయచేసి, నువ్వు నీకు దమ్ముంటే. నేను అట్లా ధర్నా చేసిన వాళ్ళందరూ పోయి కేసీఆర్ ఇంటి కూడా ధర్నా చేసి గొర్రెల లోన్ల కోసం యాదవులు కట్టి డబ్బులు వాపసు ఇప్పియండి కనీసం, లేదా గొర్రెల లోన్ ఇప్పియండి. అది చేయరు అదుర్రి. గొర్రెల లోన్లు కావాలని ఎప్పుడన్నా ధర్నా చేసి రైళ్ళు నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి యాదవ జాతి సమస్యల పరిష్కారం కోసం చేయండి. ఒక్కరిద్దరు పాలకులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం కులాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసే తప్పుడు పనులను కవర్ చేసుకోవడం చేసేటటువంటి నీచ పెట్టుగడలో మన జాతులను బలి చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సార్ రైట్. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇక తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే చూసుకున్నట్లయితే 9 ఏళ్ళలో కూడా ఎటువంటి మనం ఆకాంక్షించిన తెలంగాణ అయితే ఇప్పటికైతే నిర్మాణం కాలేదు. ఈ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అటువంటి ప్రజలు అమరవీరులు ఎంతోమంది బలిదానాలు అయ్యారు. ఈ విధంగా తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిన ఒక తెలంగాణ నిర్మాణం అయితే కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. దానికి అనుగుణంగానే మాకు ఓట్లేసి గెలిపించండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆ ఆకాంక్షను తీరుస్తాం, దానికోసం కూడా మేము ముందుకు వెళ్తాం ప్రజల కోసం అన్నట్టు కూడా బెల్లయ్య నాయక మాటలు అయితే మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రవీణ్, అమ్మా న్యూస్, జడ్చర్ల నుంచి.